తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భావితరానికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల కీచకుడిగా మారాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేయరాని తప్పు చేసి బాలిక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం మాచవరం గ్రామంలో 4 నెలల క్రితం ఒక 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ జయరాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయిన బాలికకు ఇటీవల అస్వస్థత ఏర్పడింది. పర్సనల్గా ఆ అమ్మాయికి ఎటువంటి పీరియడ్స్ లాంటివి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు చేస్తే గర్భవతి అని తేలింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ మెంబర్ షాక్ అయ్యారు. తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. ప్రిన్సిపల్ జయరాజ్పై రాయవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఈ ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాయవరం పోలీసులు ఆ ప్రిన్సిపల్ జయరాజుని అదుపులోకి తీసుకున్నారు. ఇది అక్కడ వాస్తవ పరిస్థితి. అంటే సాధారణంగా స్కూల్కి వచ్చే పిల్లల్ని కన్న బిడ్డలా చూసుకోవాలి. అది కూడా ఫౌండేషన్ స్కూలు. ఆ స్కూల్ పేరు చూస్తేనే నిజంగా మార్గదర్శి అంట. మార్గదర్శి బ్రిలియంట్ స్కూలు, మార్గదర్శి ఫౌండేషన్. కేవలం డబ్బులు దండుకోవడానికి దొంగ మాటలు చెప్తారు ఇటువంటి దుర్మార్గులు. జయరాజ్ లాంటి ప్రిన్సిపల్, అతని ఫోటో చూడండి, ఆ స్క్రీన్ పైన ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో అతని ఫేస్ చూడండి, ఎంత శుద్ధ పూసలా కనిపిస్తున్నాడో. ఆ స్కూల్ అభివృద్ధికి తల్లిదండ్రులందరూ మీ సహాయ సహకారాలు అందించాలి. మీ అమూల్యమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీ పిల్లల భవిష్యత్తును మేము తీర్చిదిద్దుతాం. ఇటువంటి దుర్మార్గులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఉరిదీయాలి. ఒక మాట చెప్పాలంటే ఉరిదీయాలి. ఇటువంటి దుర్మార్గులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారా? కన్న బిడ్డలా చూసుకోవాల్సిన 9వ తరగతి బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ బాలికను గర్భవతిని చేసిన ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? నిజంగా ఈ భాషని న్యూస్లో వాడటానికి బాధ కలుగుతుంది. ఇటువంటి భాష వాడాలంటే ఇటువంటి లైవ్ న్యూస్లో వాడాలంటే బాధ కలుగుతుంది, కానీ ఒక్కొక్కసారి ఆవేశం కలుగుతుంది. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి. మా మాచవరం గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణమైన ఘటన చాలా బాధాకరం. ఈ 14 సంవత్సరాల అమ్మాయిని, 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అయినటువంటి కరస్పాండెంట్ షాజీ జయరాజ్ అన్న ఆయన అమ్మాయిని లైంగికంగా దాడి చేయడం చాలా బాధాకరం. ఆ అమ్మాయి అయితే అమాయకురాలుగా ఉంది. ఆ అమ్మాయికి ఏమీ తెలియట్లేదు. కనీసం తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని చెప్పేసి బెదిరింపు కూడా చేశాడట ఆయన. ఆ బెదిరింపుల వల్ల పాపం అమ్మాయి ఎవరికీ చెప్పకుండా అలా ఉండిపోయింది. ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఇంత చిన్న వయసులో ఆ పిల్లల్ని అలాంటి లైంగికంగా దాడి చేసి వాళ్ళని మానసికంగా హింస పెట్టడం చాలా బాధాకరమైంది. అలాగే ప్రభుత్వం ఎన్నో చట్టాలని తీసుకొచ్చినా కూడా కఠిన చర్యలు అన్నటువంటివి ఏమి కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడైనా సరే ఈ ఘటనలు జరిగిన దానికి కఠినమైన శిక్షలు విధించి వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా దీని కనువిప్పు కలిగేలా చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తులని ఎలా శిక్షించాలి? 9వ తరగతి పిల్లని, 9వ తరగతి చదువుతున్న అమాయకురాలైన బాలికని ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళ కోసమే పోక్సో యాక్ట్ వచ్చింది. పోక్సో యాక్ట్ ఉంది. పోక్సో యాక్ట్ కింద ఇటువంటి వాళ్ళని జైలుకే పరిమితం చేయాలి, జైల్లో నిర్బంధించాలి. మార్గదర్శి బ్రిలియంట్ స్కూల్ మాచవరంలో మార్గదర్శి బ్రిలియంట్ స్కూల్లో ఉన్న ఇటువంటి వ్యక్తులని నిజంగానే కఠినంగా శిక్షించాలి. స్కూల్కి వచ్చే పిల్లల్ని సొంత కూతుల్లా చూసుకోవాలి. ఆ పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటే యజమానిగా, మేనేజింగ్ డైరెక్టర్గా ఖచ్చితంగా వాళ్ళని అజ్జేయాలి. కానీ ఇక్కడ చూస్తే ఈ జయరాజ్, ఒక్కసారి ఆ జయరాజ్ చూస్తే ఎంత దారుణంగా ప్రవర్తించిండో మనం అర్థం చేసుకోవచ్చు. షాజీ జయరాజ్ ఈయన పేరు. షాజీ జయరాజ్ బీఈడీ చదివాడు. ఆ చదువు ఎందుకు చదివిండో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. నిజంగా
పిల్లలకి మంచి నేర్పించాలి. ఇప్పటికే ఆ సోషల్ మీడియా విపరీత పోకడలు కావచ్చు, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్స్ కావచ్చు, చాలా ఈ సమాజానికి కీడు కలిగించే అంశాలు చాలా ఉన్నాయి. ఇటువంటి సమాజానికి కీడు కలిగించే వాటి నుంచి దూరంగా ఎలా ఉండాలి, స్వేచ్ఛగా ఎలా బతకాలి, ఒక మేధావిగా ఎలా ఎదగాలి, ఒక మంచి చదువుని ఎలా నేర్చుకోవాలి, ఒక మంచి భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అనేది ఫౌండేషన్ స్కూళ్ళలో నేర్పించాలి. కానీ అమ్మాయిల బాలికలపైనే 9వ తరగతి చదువుతున్న బాలికలని లోబర్చుకొని వాళ్ళపైన అఘాయిత్యానికి పాల్పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వీడి మాయమాటలకు పడిపోయిందో లేకపోతే వీడి బలవంతానికి ఆ అమ్మాయి బలైపోయిందో అర్థం కాని పరిస్థితి. ఈ బలవంతానికి గురైన అమ్మాయి జీవితం ప్రతిరోజు ఇవాళ నుంచి నరకమే. ఒక బాలికని లోబర్చుకోవటం వల్ల, ఒక బాలికని లోబర్చుకొని ఆ అమ్మాయిని గర్భవతిని చేయటం వల్ల ఇటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళ జీవితం మొత్తాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఇటువంటి దుర్మార్గులని క్షమించాల్సిన అవసరం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? ఈ షాజీ జైరాజ్ అనే ఇటువంటి ప్రిన్సిపల్స్కి ఎటువంటి శిక్ష పడాలి? వీళ్ళని ఏం చేస్తే ఈ వ్యవస్థ మారుతుంది? మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ వీడియో కింద ఇటువంటి దుర్మార్గులకు పడాల్సిన శిక్షల గురించి మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ అభిప్రాయాలపైన మళ్ళీ ఒక వీడియో చేయడానికి, మరీ ఒక లైవ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. లైవ్ అప్డేట్స్ కోసం, లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఒక 14 సంవత్సరాల కిషోరి బాలిక పైన ఒక స్కూల్ కరెస్పాండెంట్ అయిన షాద్ జయరాజ్ అని అతను లైంగిక దాడికి పాల్పడి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన పరిస్థితి ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఇవే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు. ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో కష్టాలు, ఆ కష్టాలు ఈ లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని అత్తవారింటికి పంపే వరకు కూడా ఎవరి దగ్గర కూడా రక్షణ లేదు. స్కూల్కి పంపితే టీచర్స్ దగ్గర రక్షణ లేదు, ఇంట్లో తండ్రి దగ్గర రక్షణ లేదు, అన్నగారి దగ్గర రక్షణ లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చాలా చోట్ల చూసే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి. గవర్నమెంట్స్ ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది, దిశ, నిర్భయ వంటి ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది. కానీ ఎక్కడ కూడా చట్టాలు తీసుకురావడంతో సరిపోతుంది, కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం అన్నది జరగడం జరుగుతుంది.